రైట్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి చొప్పదండి టౌన్‌లో ఇక్కడ మొన్న గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు గుమ్లాపూర్ సభకొచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇక్కడ మనం 4వ నంబర్‌లో చూసుకోవచ్చు మినీ ట్యాంక్ బండ్ మున్సిపల్ పార్కు అని దీనికి సంబంధించి నిధులు విడుదల చేయాలని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం వెనకాల చూడొచ్చు మినీ ట్యాంక్ అంటే దీని మినీ ట్యాంక్ బండ్ లెక్క ఒక పర్యాటక క్షేత్రంగా చూసుకోవచ్చు. ఇక్కడ సరే మరి బీఆర్ఎస్ హయాంలో అయిందా ఎప్పుడైందో తెలియదు కానీ మొత్తానికైతే ఇది ఎక్సర్సైజ్ చేసేటందుకు ఎవరైనా మినీ వాక్ పొద్దున వాక్ వచ్చేటోళ్ళు ఎక్సర్సైజ్ చేసేటందుకు ఇది అమర్చిర్రు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ మినీ ట్యాంక్ బండ్ను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దితే దాదాపుగా ఈడ చూడొచ్చు. ఈ చెరువు ఈ ట్యాంక్ బండ్ కూడా చెరువు కూడా నిండితే కొన్ని వందల ఎకరాలు ఇక్కడ కింద కొన్ని వందల ఎకరాలు బాగా అయ్యే అవకాశం ఉంటుంది. పంట పొలాలు పండే అవకాశం కూడా ఉంటుంది. ఈడ వాటర్ లేకపోవడంతో అది అక్కడ పొలం ఎండిపోతా ఉన్నాయి. అలాగే ఈ ఈ ట్యాంక్ బండ్ లెక్కల అంటే మినీ ట్యాంక్ ఒక పర్యాటక క్షేత్రాన్ని తీర్చిదిద్దితే దీని ద్వారా కొంచెం మున్సిపాలిటీకి కూడా ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా రాబడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన చొప్పదండి నియోజకవర్గం అలాగే టౌన్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని దీనిని మినీ పర్యాటక క్షేత్రంగా అలాగే తీర్చిదిద్ది ఈ చొప్పదండి టౌన్కు రాబడి ఇన్కమ్ వచ్చే విధంగా చేస్తారని మేము చొప్పదండి నియోజకవర్గ ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.